దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 26వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నద్దకు వెళ్ళెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుని వైపు చూడు. ప్రియులారా, దేశంలో కరువు వచ్చినప్పుడు ఇస్సాకు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. అబ్రాహాము దినములలో కరువు వచ్చినప్పుడు అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. అక్కడ కరువు తీరింది, కానీ గొప్ప అవమానం అతనికి కలిగింది. నయోమి బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ కరువు తీరింది, కానీ చావులు, కన్నీళ్ళు, చేదు అనుభవాలు ఆమెకు మిగిలాయి. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఇస్సాకు గెరారుకు వెళ్ళాడు. ముందుగానే దేవుడు ఇస్సాకును హెచ్చరించాడు. 26వ అధ్యాయం 4-5 వచనాలలో అబ్రాహాము వలె దేవుని ఆజ్ఞలను కట్టడలను ఆచరించవలనని జ్ఞాపకం చేశాడు. అయినా ఇస్సాకు ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళాడు. అక్కడ ప్రాణభయంతో తన భార్య అయిన రిబ్కాను తన సహోదరి అని చెప్పవలసి వచ్చింది. అయితే దేవుడు ఇస్సాకును అతని భార్యను రక్షించాడు. ఇది ఉచితమైన దేవుని కృప. ప్రియులరా, మనుషుల తట్టు చూస్తే మనకు నిరాశ, అవమానమే ఎదురవుతాయి. కానీ దేవుని తట్టు చూస్తే ఆయన మన కొరతలను సమృద్ధిగా మారుస్తాడు. మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. విపత్తులు కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నప్పుడు మనము దేవుని వైపు చూచటం మాత్రమే రక్షణ మార్గమని అంగీకరించుదాం. కలతలు, కరువులు కలిగినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు విడిచిపెట్టి లోకంలోనికి వెళ్లకుండా దేవుని సన్నిధి మనలను కనికరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రభు, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడై ఉండండి నాయన. తండ్రి, బలహీనులైన బిడ్డలను దర్శించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సమాధానమనివ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. దేవా, నీ సేవ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. మా దేశాన్ని, మా రాష్ట్రంను ఆశీర్వదించండి. ఏఎల్సీ అంతటిని దీవించండి. నీ పరిచర్య చేయించిన సేవకులను, నాయకులను, సంఘాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించండి. నేటి దినాన పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి. దేవానికి స్తోత్రాలు. అయినా ప్రతిరోజు ప్రాతకాలపు ధ్యానములు వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతన ఆశీర్వాదాలతో నింపండి నాయన. వారి కుటుంబాలలో,
వారి జీవితంలో ఉన్న ప్రతి అక్కరను మీరు తీర్చండి. మీరే తోడై ఉండి తండ్రి ఈ దిన దీవెనల చేత నింపి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.